విద్యార్థులకు స్వాగతం। ఈ వీడియోలో మనం హిందీ వ్యాకరణంలోని ముఖ్యమైన అంశమైనటువంటి సమాస్ అనే టాపిక్ గురించి మనం నేర్చుకుందాం। సమాస్ అంటే ఏమిటి, సమాస్ కే భేద్, సమాస్ ఎన్ని రకాలుగా ఉంటుంది, సమాస్ కో కైసే పహచానా హై। ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ వాక్యంలో ఉన్న ఆ పదం ఏ సమాసం అనేది ఎలా మనం తెలుసుకోవాలి, ఎలా గుర్తించాలి, ఇటువంటి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం। మనం సూత్రంతో పాటుగా దాని వివరణతో పాటుగా ఈజీ టిప్స్ తోటి ఎగ్జామ్లో ఏ విధంగా గుర్తించాలో మనం చూద్దాం। అందువలన దయచేసి వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి। ఇక్కడ చూస్తుంటే समास सुख का सार सुखसार, बिना किसी अंतर के निरंतर, हर एक क्षण प्रतिक्षण, सुख और दुख सुख दुख, जो कानों को मधुर लगे कर्ण मधुर అని ఇక్కడ ఇటు పక్కన మనకి ఏమి ఇచ్చాం, శబ్ద సమూహాలను ఇవ్వడం జరిగింది। దాని యొక్క సంక్షిప్త రూపం ఈ పక్కన ఇవ్వడం జరిగింది। రెండింటికి భావం ఒకటే, అంటే ఇక్కడ ఇలా రాసేదాన్ని మనం సమాసం అని చెప్పి అంటాం। ఓకే అండి। సో ఇక్కడ మనం సమాసం నేర్చుకునే ముందు, సమాసం అంటే అర్థం ఏంటంటే సంక్షిప్త రూపము అని అర్థం వస్తుంది। ఓకే అండి। ఈ సంక్షిప్త రూపం గురించి మనం నేర్చుకునేటప్పుడు ఈ సమాస్ సంబంధించి మనం కొన్ని వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం వ్యాకరణంలో, వాటి గురించి మనం నేర్చుకుందాం। ఇక్కడ సమాస్ పద్, సామాసిక శబ్ద సమూహ ఇటువంటి పదాలు దేనికి వాడుతూ ఉంటే మనం ఏదైతే సంక్షిప్త రూపం రాస్తున్నామో ఇక్కడ సుఖసార్ అని ఏ విధంగా రాస్తాం, సుఖకా సార్కి, సో దీన్ని సామాసిక సమాస్ పద్ అని చెప్పి అనడం జరుగుతుంది। దీని యొక్క విస్తార రూపం సుఖకా సార్ అని చెప్పి ఉంది కదా, దీన్ని మనం సమాస్ విగ్రహ, మన విగ్రహ వాక్యం అని తెలుగు వ్యాకరణంలో కూడా మనం నేర్చుకుంటాం। సో విగ్రహ వాక్యం అని చెప్పి అంటారు దీన్ని సుఖకా సార్। సో విస్తరించడం ఉన్న దాన్ని విగ్రహవాక్యం అని, దాని యొక్క సంక్షిప్త రూపాన్ని సామాసిక శబ్ద అని అంటారు। సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సామాసిక శబ్దలో మనకి ముఖ్యంగా రెండు పదాలు కనబడుతూ ఉంటాయి సగం చూసుకుంటే। ఫస్ట్ వన్ సుఖ్ అని ఉంది, తర్వాత సార్ అని ఉంది। సో మొదట ఉన్న పదాన్ని పహలా పద్ లేకపోతే ప్రథమ పద్, లేకుండా ఎక్కువగా పూర్వపద్, పూర్వము ముందు అని అర్థం వస్తుంది। ఉత్తర అంటే తరువాత, అంటే ఈ సార్ అనే ఏదైతే ఓడిందో దాన్ని ఉత్తర పద్ లేకపోతే పరపద్ లేకపోతే దూసరా పద్ అని చెప్పి అనడం జరుగుతుంది। ఓకే అండి। సో ఇవి మనం గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ ఉపయోగపడుతుంది। ఉపపద్ బనాయే జాతే హే ఉసే సమాస్ कहते हैं। ఈ సమస్త పద యా సామాసిక శబ్ద చేయడానికి మనం ఏదైతే పద్ధతిని యూజ్ చేస్తున్నామో దాన్నే, ఈ ప్రాసెస్ అంతటిని ఏమంటారు, సమాస్ అంటారు। ఓకే అండి। సామాసిక శబ్దోంకే బీచ్కే, ఈ సామాసిక శబ్దలో ఉన్న రెండు పదాలు, రెండు శబ్దం ఉన్నాయి కదండి, వీటి మధ్య గల సంబంధకు స్పష్టకరణ, స్పష్టం చేయడాన్నే ఏమంటాం, స్పష్టం చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, దాన్ని విస్తరించి రాస్తున్నాం, ఎక్స్పాండ్ చేసి రాస్తున్నాం। సో దాన్ని సమాస్ విగ్రహ లేకపోతే విగ్రహ వాక్యము అంటాం। ఓకే అండి। సో దీని డెఫినేషన్ చూస్తే परस्पर संबंध रखने वाले दो या दो से अधिक पदों के मेल को समास कहते हैं। రెండు పరస్పర సంబంధం కలిగినటువంటి పదములు లేదా రెండు కంటే ఎక్కువ పదముల మధ్య ఉన్న సంబంధాన్నే సమాస్ అంటారు। ఓకే, రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదముల యొక్క కలయిక, మేల్ అంటే కలయికని సమాస్ అని చెప్పి అనడం జరుగుతుంది। సమాస్ ఎన్ని రకాలు, సమాస్కే ప్రకార్, మనం తెలుగు వలె హిందీలో కూడా సమాస్ ఉంటాయండి, కాకపోతే తెలుగు సమాసాలు హిందీలో ఉండవు, మనకి హిందీలో ఉండేవి సంస్కృత సమాసాలు ఎక్కువ కనబడతాయి మనకి। సో అవన్నీ మనకి తెలుగులో కూడా ఉంటాయి। సో అందుకని మీకు తెలుగు వ్యాకరణం కాస్త పరిచయం ఉన్న వాళ్ళు దాన్ని ఇక్కడ అప్లై చేసుకుంటే సేమ్ మీకు చాలా ఈజీగా సమాస్ నేర్చుకోగలుగుతారు। సో హిందీలో వచ్చి సమాస్కే 6 భేద్, 6 టైప్స్। సమాస్ ఎన్ని రకాలండి, 6 రకాలు। మొదటిది ఏంటంటే అవ్యయీభావ సమాస్, दूसरा तत्पुरुष समास, तीसरा कर्मधारय समास, चौथा द्विगु समास, पांचवा द्वंद्व समास, छठा बहुव्रीहि समास। ఇలా 6 టైప్స్ ఉంటాయండి। అవ్యయీభావ సమాస్, తత్పురుష సమాస్, కర్మధారయ సమాస్, ద్విగు సమాస్, ద్వంద్వ సమాస్, బహువ్రీహి సమాస్, ఇవన్నీ కూడా మనకు తెలుగులో కనబడతాయి। ఓకే, ఫస్ట్ వన్ చూస్తే అవ్యయీభావ సమాస్, మొదటిది ఏంటండి అవ్యయీభావ సమాస్। దాని డెఫినేషన్ చూద్దాం। जिस समस्त पद का पहला पद अव्यय हो तथा समस्त पद वाक्य में क्रिया विशेषण अव्यय का काम करें उसे अव्ययी भाव समास कहते हैं। మనం ఇందాక చెప్పుకున్న సమస్త పద అంటే ఏంటి, పహలా పద అంటే ఏంటి, సామాసిక శబ్ద అంటే ఏంటి, విగ్రహ వాక్యం అంటే ఏంటి। సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సమస్త పద ఏదైతే ఉందో, ఇటువైపు ఉన్నది సమస్త పద, ఇవి విగ్రహ వాక్యం। సో ఈ సమస్త పద ఏదైతే ఉందో దీంట్లో మనం రెండు పదాలు ఉంటాయని చెప్పుకున్నారు, దో శబ్ద।
సో అందులో మొదటిది ఏదైతే పూర్వపదం ఉండేదో ఆ పూర్వపదం ఏవైతే ఉందో అది ఏమవుతుందంట అవ్యయం ఉంటుంది. ఓకే అండి. సో అది యాడ్ అయిన తర్వాత కల ఏర్పడిన సామాసిక శబ్దం వాక్యంలో ప్రయోగించినప్పుడు ఇది క్రియా విశేషణం కింద మనకి వర్క్ చేస్తుంది. సో క్రియా విశేషణ అవ్యయం ఎందుకు ఇచ్చామంటే అవ్యయం మొత్తం 4 రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది క్రియా విశేషణ. సో ఇది సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు అక్కడ అది సంజ్ఞ దీంట్లో కలిసి ఉండొచ్చు, కానీ అది అక్కడ సెంటెన్స్లో మాత్రం దేని కింద యాక్ట్ చేస్తుంది, క్రియా విశేషణ కింద అది వర్క్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇక్కడ మన క్రియా విశేషణ కింద మనకి కనబడితే సో అది అక్కడ ఏమవుతుంది, మ్యాక్సిమం అవ్యయభావ సమాసం అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, అది గమనించవచ్చు మనం. రాత్ హీ రాత్ మే, రాత్రికి రాత్రే, రాతోం రాత్, మృత్యు తక్, మృత్యు వరకు, ఆమరన్, విధికే అనుసార్, విధిని అనుసరించి, యథావిధి, ఏక్ ఏక్, ప్రత్యేక్, ప్రతి ఒక్క. సో ఈ విధంగా అవ్యయభావ సమాసం మనకి గుర్తించవచ్చు. ఓకే అండి, మనం ఇప్పుడు దాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తించాలి. సో దాని ట్రిక్ ఏంటంటే జిన్ శబ్దోంకే ప్రారంభమే, సో వాటి మొదలు ఏముంటుంది, ఉపసర్గ జుడే హో. మనం ఇక్కడ గమనిస్తే దాని ముందు ఏముంటుందంట ఉపసర్గ, ఇక్కడ ఆ, యథా, ప్రతి. సో ఈ విధంగా ఉపసర్గలు ఉన్నాయి. మరి మొదటి దానికి ఉపసర్గ లేదు. సో అదే నెక్స్ట్ మనం చెప్పుకుంటేది అదే. అక్కడ నెక్స్ట్ ఏం చెప్పుకుంటున్నాం, పునరుక్తి శబ్ద. ఇక్కడ ఏదైతే ఒకే వర్డ్ రిపీట్ అవుతే దాన్ని పునరుక్తి అంటారు. పునః ఉక్తి, ఉక్తి అంటే చెప్పడం, రెండవసారి చెప్తే పునరుక్తి శబ్దం. మనం ఏదైతే ఒకే వర్డ్ని 2 సార్లు వాడుతుంటామో అటువంటి పునరుక్తి శబ్దం వచ్చి ఇదే సమాసం అడితే అదేమని చెప్పాలి, అవ్యయభావ సమాసం అనాలి. ఏదైనా ఒక శబ్దం ఇచ్చి దీంట్లో ఉపసర్గ ఉంటే ఉపసర్గ ఉన్న సమాసం ఏమంటే అవ్యయభావ సమాసంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. చాలా ఈజీగా మనం అవ్యయభావ సమాసాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో మనం కొద్దిగా దానికి ముందు ఏముంటే జనరల్గా అంటే ఉపసర్గల కింద యథా, ప్రా, ప్రతి, నిర్, ఆ, అన్, భర్, బే, బా, హర్. ఈ విధంగా ఇటువంటి పదాలు ఉంటే, ఈ వర్డ్స్ ఉంటే కనుక కీవర్డ్స్ ఉపసర్గలు ఇవి కనపడితే మనం నిస్సంకోచంగా అవ్యయభావ సమాస్కి మనం వెళ్ళొచ్చు. అవ్యయభావ సమాస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ మరలా చూద్దాం. బేకాబు, బా కాయిదా. నేను ఫస్ట్ ఉపసర్గని సెపరేట్ చేసి చదువుతున్నాను. సో అటువంటి ఉపసర్గలు కనబడితే మనకి అది అవ్యయభావ సమస్యను ఐడెంటిఫై చేయొచ్చు. బేపర్వాహ్, బేషక్, నిర్జన్, నిర్విఘ్న, నిర్ధన్, నిడర్, ఆమరన్, ఆజీవన్, प्रतिदिन, यथाशक्ति, यथाशीघ्र, हर दिन, हर एक, हर साल. సో ఈ విధంగా ప్రతి హర్ అనే భావం రెండింటికి మీనింగ్ ఒకటే. ఇది ఉర్దూ వర్డ్, ఇది సాంస్క్రిట్ వర్డ్. ఓకే, సో ఇటువంటి వచ్చిన యథా అటు వచ్చిన, ఆ జీవన్, ఆ మరణి వచ్చిన, నిర్, నిహ్ అని నీ అని అర్థం, అంటే లేదు కాదు అని అర్థం. ఇది నా నహి అని అర్థం వస్తుంది. సో అవి వచ్చిన బేపర్వా, బేషక్ ఇటువంటివి వచ్చిన ఈ ఉపసర్గలు కనిపిస్తే అది మన అవ్యయభావ సమాస్ అనుకోవాలి. ధీరే ధీరే, లేకపోతే ఇటువంటి ఒకే వర్డ్ రిపీట్ అయినవి ఇందాక మనం చెప్పుకున్నాం. ఇటువంటివి వచ్చినప్పుడు పునరుక్తి శబ్దం వస్తే అవ్యయభావ సమాస్. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి తత్పురుష సమాస్. తత్పురుష సమాస్ వచ్చి మిగిలిన సమాసాల కంటే ఎక్కువగా ఉంటాయి. మనం ఏది చూసినా తత్పురుష సమాస్ లాగే అనిపిస్తుంది. సో అదొకసారి చూద్దాం. తత్పురుష సమాస్ మే దూసరా పద్ ప్రధాన హోతా హై. ఇందులో వచ్చేటికి ఈ సమస్త పదలో రెండో పద ఏదైతే ఉందో అది ప్రధానంగా ఉంటుంది. శరణాగతిలో ఆగత్ వచ్చినవాడు అనేది ముఖ్యమైనది. इसकी बनावट में दो शब्दों के मध्य का कार्य की चिन्ह का लोप हो जाता है. ఈ ఓడ్ ఎలా ఫామ్ అవుతుందంట, దీనికోసం ఆ రెండింటి మధ్యన శరణ్ ప్లస్ ఆగత్ అనే 2 పదాలు మనం తీసుకుంటే ఈ ఆగత్కి శరణ్కి మధ్యలో మే అనేది ఉంది ఇక్కడ. సో అది కారక్ విభక్తి ప్రత్యయము. దాన్ని లోపింప చేయడం వల్ల 2 దగ్గరికి వచ్చి అవి ఏమైంది, శరణాగత్ కింద అవ్వింది. సో ఇలా విగ్రహవాక్యంలో ఉన్న కారక్ లోపించడం వలన ఈ సమస్త పదం ఏర్పడుతుంది. అటా ఏర్పడిన ఆ ఫామ్ని ఏమంటారు, తత్పురుష సమాస్ అని చెప్పి అంటారు. ఈ తత్పురుష సమాస్లో రెండవ పదం ప్రధానంగా ఉంటుంది. సో మనకి తత్పురుష సమాస్ సంబంధించి ట్రిక్ ఏంటంటే, మనకి విగ్రహవాక్యంలో మధ్యలోని కా, కే, కి, కో, కేలియే, మే, పర్, సే ఇటువంటి కారక్ చిహ్నం ఉంటాయి. వాటిని తీసేస్తే మనకి సమస్త పదం ఏర్పడుతుంది. ఏవైతే ఇలా ఏర్పడ్డాయో వాటిని తత్పురుష సమాస్ అంటారు. సో మనకి ఇక్కడ అది కాదు. మనకి ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఏంటంటే, మనకి తెలుగు వ్యాకరణంలోని షష్ఠీ తత్పురుష సమాసాలు ఉంటాయి.
సో ఇవి దేని ఎండింగ్లో అంటే ద్వితీయ తత్పురుష సమాసము, తృతీయ తత్పురుష సమాస్ ఇలా ఉంటాయి కదండి. సో ఏదైనా ఒక వర్డ్ తీసుకోండి, దాన్ని తెలుగులో అనుకుని చూసుకోండి దానికి, ఎందుకంటే మ్యాక్సిమం సాంస్క్రిట్ వర్డ్సే ఉంటాయి. సో అందువలన అవి తెలుగులో ఆ తత్పురుష సమాస్ వచ్చేది అయితే అది హిందీలో కూడా ఆ తత్పురుష సమాస్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ సమాస్ ఇవి ఉంటే కనుక మిగిలిన మనం ఎలిమినేట్ చేసుకోవడం వలన మనం దీన్ని తత్పురుష సమాస్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే అండి. రంగ్ మంచ్, రేల్ పటరీ, लोक गीत, वनवास, मानव आकृति, अग्निपुत्री, नेत्रहीन, अंतरिक्ष यात्री, भुजबल, घुड़सवारी, पेयजल, हृदयनाद. సో ఇక్కడ క్ష అనేది మిస్ అయిందండి, సారీ. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ 10th క్లాస్లో అవి కూడా వర్డ్స్ ఉన్నాయి. సో ఇటువంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ బాగా చూసుకోవాలి మనం. సో మనం ఐడెంటిఫై చేయడానికి ఈజీగానే ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ వన్ వచ్చి కర్మధారయ సమాస్. ఇది మనకి తెలుగులో ఉంటుంది. జహా విశేషణ విశేష్య या उपमेय उपमान का संबंध हो वहाँ कर्मधारय समास होता है. इसमें दूसरा पद प्रधान होता है. ఎక్కడైతే విశేషణ విశేష్య, విశేషణ విశేష్య అంటే అచ్చా లడకా హై అంటే లడకా అనేది విశేష్య, అచ్చా అనేది విశేషణ, మంచి బాలుడు, బాలుడు అనేది ఏమవుతుంది విశేష అవుతుంది. అంటే దేని యొక్క విశేషణం చెప్తున్నామో దాన్ని విశేష అంటారు. దాని యొక్క గుణం అనేది విశేషణం కింద చెప్పబడుతుంది. లేకపోతే ఉపమేయ ఉపమాన్ అంటే కంపారిజన్, పోలుస్తూ ఉంటాం. అటువంటి అప్పుడు ఉపమానము అంటే పోలిక. దేనితో పోలుస్తున్నాం అంటే దేన్ని పోలుస్తున్నాం. సపోజ్ ముఖాన్ని చంద్రుడితో పోలుస్తున్నాం, చంద్రుడని ఉపమానం అవుతాడు, ముఖం అనేది ఉపమేయం అవుతుంది. సో వాటి యొక్క సంబంధాన్ని తెలపడం కోసం మనం ఈ సమాసాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే అండి. సో ఇటువంటివి చెప్తే ఏంటి, గుణాన్ని చెప్పినా అంటే ఏదైనా విశేషణం చెప్పినా, కంపారిజన్ పోలిక చెప్పినా దాన్ని కర్మధారయ సమాస్ అని చెప్పంటారు. మన తెలుగులో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస్ అని ఉంటుంది. సో అంటే పూర్వపదము అంటే మొదటి పదం ఏముంటుంది, విశేషణం ఉంటుంది. సో అందువల్ల రెండవ పదం ప్రధానంగా ఉంటుంది దీంట్లో. ఓకే అండి. సో మొదటిది ఉపమానం ఉంటుంది, రెండవది ఉపమేయం ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే దాన్ని కర్మధారయ సమాస్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి, కమల్ నయన్. కమల్ నయన్ అనే 2 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో దీని యొక్క విగ్రహం ఏంటంటే కమల్కే సమాన్ నయన్, కమల్కే సమాన్ నయన్, కమలములతో సమానమైన నయన్ అంటే కలువల లాంటి కన్నులు. ఓకే, కలువల లాంటి కన్నులు. ఆ కన్నులు ఎలా ఉన్నాయంట, కలువలతో. సో కలువలని కన్నులతో పోల్చట్లే, ఇక్కడ కన్నులు అనేవి మెయిన్. సో ఇది ప్రధానం, దూసరా పద ప్రధానం. ఎందుకన్నారంటే ఆ కళ్ళు గురించి చెప్పుతున్నాం మనం, కలువల గురించి కాదు. ఆ కలువలని కన్నులను దేంతో పోలుస్తున్నాం, కలువలతో, కమలతో పోల్చాం. నయన్ని కమలతో పోలుస్తున్నాం. సో ఇది ఉపమానము, ఇది ఉపమేయము. సో ఇలా ఉన్నదాన్ని అంటే ఒక కంపారిజన్ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటారు, కర్మధారయ సమాస్ అంటారు. మనం దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగో చెప్పమంటారా, దీనికి ఒక ట్రిక్ ఉందండి. శబ్దకే దూసరే పదకి విశేషత బతాయి జాతే. మనం ఐడెంటిఫై చేస్తే రెండో పదం యొక్క గుణం చెప్తారని చెప్పుకున్నాం. మనం తెలుగులో అనుకుని చూసుకున్నా మనకి ఆన్సర్ వస్తుంది. లేకపోతే ఇంకా ఈజీ కావాలంటే కైసే, కైసే అంటే ఎలా, ఎలాంటిది అనే క్వశ్చన్ మనం రెండో పదాన్ని వేయాలి. దూసరే పద పర్ కైసే లగాకర్ దేకో, ఇది ఉత్తర్ మిల్ జాయ్ తో కర్మధారయ సమాస్ హోగా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, మృగ నయన్, మృగ నయన్ 2 పదాలు. నయన్ సెకండ్ది, దీనికి నయన్ అంటే కనులు, దూసరా పద్ నయన్ హైనా. సో కైసే నయన్ ఎటువంటి కనులు, మృగ. ఓకే, మృగ నయన్ అంటే మృగ అంటే జింక పిల్లలు, లేడి పిల్లలు అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ భవ్య విధి. విధి అనేది సెకండ్ వన్. దీన్ని కైసే విధి, కైసా విధి, ఎటువంటి విధి అంటే భవ్య, భవ్య విధి. సో ఆన్సర్ ఏది వస్తుంది, ఇలా ఇటువంటి ఫామ్కి ఆన్సర్ ఇలా వస్తుంటే, ఎటువంటిది అనే క్వశ్చన్కి సమాధానం వస్తే మొదటి పదం అయితే అటువంటి దాన్ని కర్మధారయ సమాసాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ద్విగు సమాస్. ఈ ద్విగు సమాస్ గురించి మనందరికీ బాగా వచ్చి ఉంటుంది. జిస్ సమస్త పద్ सामासिक शब्द का पहला पद संख्यावाची विशेषण, संख्यावाची विशेषण हो उसे द्विगु समास कहते हैं. సమస్త పదలోని పహలా పద్ మొదటి పదం ఏమై ఉంటుంది, సంఖ్య అయి ఉంటుంది, సంఖ్యావాచక విశేషణం అయి ఉంటే దాన్ని ద్విగు సమాస్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, 4 రాహుం కా సమూహ్.
నాలుగు రోడ్ల సమూహాన్ని ఏమంటారు? చౌరాహా. చౌరాహా. नवरत्नों का समूह नवरत्न, तीन लोकों का समूह त्रिलोक. ఈ విధంగా ఈ చౌరాహాలో మొదటిది 4, నవరత్న నవ, త్రిలోక్లో 3. ఇవి మనకి సంఖ్యలు. సో సంఖ్యను తెలుపుతున్నాయి కనుక ఇటువంటి వాటిని ద్విగు సమాసంగా మనం చెప్తాము. ఓకే అండి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి మన ట్రిక్ ఏంటి అంటే మనం తెలుసుకోవచ్చు. ఈ సమాస్ మే పహలా పద్ సంఖ్య అవుతాయి, మొదటి సంఖ్య ఉంటుంది, అది చూసి ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే అండి. అది ఒక సమూహాన్ని సూచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ దుగునా, త్రికోన్, 3 అంటే 3, చౌరాహా, పంచవటి, షట్కోన్, సప్తాహ, అష్టాధ్యాయ్, నవరస్. 3 అంటే 3, 4 అంటే 4, పంచ్ అంటే 5, 5, షట్ అంటే 6, సాంస్కృతమ్మ, సప్తాహ 7, వారము, సప్తాహ అంటే వారము, 7 ఇందులో ఫస్ట్, అష్టాధ్యాయ్ 8, నవరస్ 9. సో ఇవి మనకి ద్విగు సమాస్కి కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్ ద్వంద్వ సమాస్. జిస్ సమాస్ మే దోనో ఖండ్ సమాన్ హో. 2 పదాలు ఉంటాయని చెప్పుకుంటున్నాం. అవ్యయభావ సమాస్కి వచ్చి ఒకటి ప్రధానం అయితే అలా ఒక్కొక్క దానికి ఒకటి ఏది ప్రధానం అనేది ఇప్పుడు నేర్చుకుని వచ్చాం. కానీ మన ద్వంద్వ సమాస్కి వచ్చేటప్పటికి 2 కూడా ప్రధానం కలిగి ఉంటాయి. అంటే పూర్వపదము ఉత్తర పదము రెండింటికి కూడా సమానమైన ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఉసే ద్వంద్వ సమాస్ कहते हैं. అలా ఉంటే దాన్ని ఏమంటారు? ద్వంద్వ సమాస్ అని చెప్పి అంటారు. सामासिक शब्द के दोनों खंड अर्थ के अनुसार स्वतंत्र होते हैं. ఆ 2 కూడా వాటి వాటి అర్థాన్ని బట్టి ఏది దేని మీద డిపెండ్ అయి ఉండవు. ఓకే అండి. ఇన్కే బీచ్ కా, వాటి మధ్యన ఈ యోజకులు సంయోజకులు ఉంటాయి, సముచ్చయ బోధకు. ఔర్, ఏవం, తథా, యా, అథవా ఇటువంటి ఏవైతే ఉంటాయో ఈ కంజంక్షన్స్, ఇవి లోపింప చేయడం వలన విగ్రహ వాక్యం వల్ల ఈ సమస్త పద సామాసిక శబ్ద కింద మారుతూ ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సుఖ్ ఔర్ దుఃఖ్, సుఖ్ దుఃఖ్. జల్ ఔర్ వాయు, జల్ వాయు. ఉతార్ యా చడావ్, ఉతార్ చడావ్. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ మనకు తెలిసివి. సో దీంట్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఎలాగంటారా, మీ అందరికీ వచ్చింది, మరలా చెప్తున్నాను, మీకు రాదని కాదు. జిన్ శబ్దోంకే బీచ్ మే యోజక్ కా చిహ్న. ఇక్కడ మన యోజక్ హైపన్ ఉంటుంది, అటువంటివి ఉంటే మనం ఈజీగా దాన్ని ద్వంద్వ సమాస్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్ లేన్ దేన్, ఆచార్ విచార్, భాయి బహన్, గురు శిష్య, దాల్ రోటీ, పడా లిఖా. దాల్ రోటీ, దాల్ అంటే పప్పు, రోటీ అంటే రొట్టి. ఓకే, ఈ విధంగా వస్తాయి. కానీ ప్రతిసారి కాదు, ఒక బార్ బార్. ఇక్కడ కూడా హైపన్ ఉంది, కానీ ఇక్కడ మనం గమనించాలి, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒకే వర్డ్ రిపీట్ అయితే అది అవ్యయభావ సమాస్. వేరే వర్డ్స్ ఉంటే అది ద్వంద్వ సమాస్. ఓకే అండి, అది గమనించాలి మీరు. ఓకే అండి. ఇప్పుడు ఇంకా మన లాస్ట్ దమ్మా బహువ్రీహి సమాస్. जिस समस्त पद का अर्थ उसमें सम्मिलित दोनों पक्षों के अर्थों से अलग प्रकट हो. దేని ఏ సమస్త పదంలో అయితే దాని యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ సమస్త పదంతో ఏమనుకున్నాం, 2 లేదా 2 కన్నా ఎక్కువ పదాలతో కలిపి ఏర్పడుతూ ఉంటుంది. సో ఆ సమూహాన్ని సమస్త పదం అంటాం. సో మనకి జనరల్గా అందులో 2 పదాలు కనిపిస్తాయి. సో అందులో మనకి చూసినప్పుడు ఆ 2 పదాల యొక్క ఇక్కడ చూడండి, గజ్ అంటే గజము ఏనుగు, ఆనన్ అంటే ముఖము, గజ్ ఆనన్ అని ఏర్పడింది. ఈ సమస్త పదానికి ఆ ఏనుగుకి ముఖము అనే దానికి సంబంధం లేదు దాని అర్థం. సో అలా ఏర్పడిన వాటిని బహువ్రీహి సమాస్ అని చెప్పి అంటారు. ఈ సమాస్ మే కోయి పద్ ప్రధాన్ నహీ హోతా. తత్పురుష సమాస్లో వచ్చినప్పటికి మనం ద్వితీయ పద ప్రధానం అనుకున్నాం. అవ్యయభావ సమాస్లో వచ్చే ప్రథమ పదం పూర్వపదం అనేది ప్రధానం అనుకున్నాం. ద్వంద్వ సమాస్లో 2 ప్రధానం అనుకున్నాం. సో ఈ విధంగా అనుకుంటే ఇందులో వచ్చేటికి రెండింటికి కూడా ఎటువంటి ప్రాధాన్యం లేదు. సో అక్కడ కనిపించే 2 పదాలు కాకుండా ఆ రెండిటి నుంచి ఏదైతే భావం అర్థం వస్తుందో దానికి మాత్రమే మనకి ఇంపార్టెన్స్ ఉన్నది. సో అది ఒక విశేష అర్థంతో మనం దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ समास में कोई पद प्रधान नहीं होता बल्कि समस्त पद किसी और ही अर्थ का वाचक बन जाता है. వేరే ఒక్కరిని సూచించడం కోసం అది ఈ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇలా ఏర్పడిన వాటిని బహువ్రీహి సమాస్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, గజ్ ఆనన్, గజానన్. గజ్ అంటే హాతీ, ఆనన్ అంటే మొహ్ అంటే ఏనుగు లాంటి ముఖము కలవాడు. ఎవరు? గణేష్. గజానన్ అనగానే గణేష్ అంటే వినాయకునికి ఒక పేరుగా మనం తీసుకోవడం జరుగుతుంది. జలజ్, జల్ జ, జలజ్ అంటే
జల్ మే జన్మ, జ అంటే ఉద్భవించడము, జన్మించడం అని అర్థం. జల్ మే జలంలో పుట్టిందని. అదే పంకజ్, పంక్ అంటే బురద, కీచడ్, కీచడమే జన్మ. ఏంటి అంటే కమల్. అంటే యాక్చువల్గా నీటిలో పుట్టేవి చాలా ఉంటాయి, చేపలు, రొయ్యలు, పీతలు, ఇటువంటి చాలా ఉంటాయి, పురుగులు, పుట్టలు అన్నీ. కానీ వాటన్నింటినీ జలజ్ అని చెప్పి అనరు. కేవలం కమలకి మాత్రమే ఆ పేరు రూఢి అయ్యింది. సో ఇలా ఏర్పడిన వాటిని మనం బహువ్రీ సమాస్ అంటారు. చక్రధర్, చక్రాన్ని ధరించినవాడు ఎవరు? విష్ణుమూర్తి. సో ఈ విధంగా ఈ శాబ్దిక అర్థానికి కాకుండా, విడివిడిగా తీసుకున్న ఆ శాబ్దిక అర్థానికి కాకుండా వాటి నుంచి వచ్చిన సమస్త పదం ఏదైతే ఉందో దానికి ఒక ప్రత్యేక అర్థంతో ప్రయోగిస్తే దాన్ని బహువ్రీ సమాస్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఇందులో జనరల్గా జిస్, కా అటువంటి పదాలు ఉపయోగిస్తుంటారు విగ్రహవాక్యంలో. సో మనం ఎలా గుర్తుపెట్టాలి? మన ట్రిక్ ఏంటి అంటే, ఇస్మే పౌరాణిక్ తదా దేవీ దేవతాओं के नाम, ఇందులో మనకి ఎక్కువగా మైథలాజికల్ సంబంధించిన పురాణాలకు సంబంధించిన, హిందూ పురాణాలకు సంబంధించిన ఆ దేవతల పేర్లు, దేవి పేర్లు, భగవంతుల యొక్క పేర్లు మనకి ఇందులో వాళ్ళ యొక్క పర్యాయవాచి శబ్దం ఇందులో ఉపయోగించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ శబ్ద సమూహకి ఏక్ శబ్ద ఆతా హై, ఆ శబ్ద సమూహానికి మనం ఒక ప్రత్యేక అర్థంతో మనం ఉపయోగించడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మనకి గమనించవలసింది ఏంటంటే, మనకి ఇక్కడ ముందు ఏదైతే మనం చెప్పుకున్నాం 3, ఇక్కడ నెంబర్ ఉంది. నెంబర్ అంటే మనం ద్విగు సమాస్ అనుకున్నాం, కానీ త్రినేత్ర అనే దాన్ని ఒక ప్రత్యేకంగా వ్యక్తికి ఉపయోగిస్తున్నాం. ఎవరికి? శంకరునికి. సో ఇలాగ మనం వస్తే అక్కడ ద్విగు సమాసం మనం అదొక్కటే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అక్కడ గజానన్, ఓకే. ఇక్కడ గజకానన్ అని చెప్పి తత్పురుష సమాసం అనుకోకూడదు. ఇక్కడ మనం ఏం చేసుకోవాలి? గజానన్ అనేది ఎవరికి పేరు? అది వినాయకుని పేరు కనుక ఇది మనం ఎవరికి భావించాలి? బహువ్రీ సమాస్గా భావించాలి. శ్రీపతి, శ్రీపతి అంటే పతి అంటే భర్త, ఎవరికి? శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీదేవి భర్త ఎవరు? విష్ణుమూర్తి. అందువలన శ్రీకాపతి అని చెప్పి తత్పురుష సమాస్గా తీసుకోకూడదు, దీన్ని బహువ్రీ సమాస్గా భావించాలి. దశ ఆనన్, దశానన్ అంటే రావణునికి పేరు. ప్రధానమంత్రి, ఇక్కడ సమూహాన్ని గురించి ఉపయోగించాం. ప్రధాన్ మంత్రి, మంత్రియోమే, మంత్రుల్లో ప్రధానుడు ఎవరైతే. సో అది ఒక పర్టికులర్ వ్యక్తి కోసం ఉపయోగిస్తున్నాం కనుక దాన్ని కూడా ఇక్కడ మనం బహువ్రీ సమాస్ కింద తీసుకుంటాం. సో ఈ విధంగా మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం అక్కడ ఆ సమాసాలు, మిగిలిన 5 సమాసాలు ఏవైతే చూసుకున్నామో ఒకటోది వదిలేయండి, అందులో చాలా ఈజీ. అవ్యయభావ సమాసం, ఉపసర్గలు లేకపోతే మనం ఏవైతే పునరుక్తి శబ్దం వాడితే దాన్ని అవ్యయభావ సమాసం అంటాం. అది కాకుండా మిగిలిన వాటికి ఈ బహువ్రీ సమాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం దాన్ని కంపారిజన్ చేసుకుని జాగ్రత్తగా అది పర్టికులర్ వ్యక్తికి ఎవరికైనా ఉపయోగిస్తూ ఉంటే దాని బహువ్రీ సమాస్ అనాలి. మనం జనరల్గా రూఢి శబ్ద, యోగిక్ శబ్ద, యోగరూఢి శబ్ద చెప్తాం కదండి, అక్కడ యోగరూఢి శబ్దాన్ని కూడా జనరల్గా బహువ్రీ సమాస్ అయి ఉంటాయి. సో ఇటువంటివి మనం నేర్చుకుంటే ఎగ్జామ్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలోని మనం అంతిమ ఘట్టానికి వచ్చాం. సో మనం ఇప్పటివరకు ఏవైతే నేర్చుకున్నామో దాన్ని ఒకసారి మనం ప్రాక్టీస్ చేసుకుందాం. అభ్యాసం వల్లనే మనం ఏదైనా సరే బాగా నేర్చుకున్నది మనం లేనిది మనకు తెలుస్తుంది. సో మనం ఫస్ట్ 6 టైప్స్ ఆఫ్ ఈ సమాసాలు మనం 6 రకాలు చెప్పుకున్నాం. మొదటి అవ్యయభావ సమాస్, దానికి మన కీవర్డ్ ఏం చెప్పుకున్నాం అంటే దానికి ఉపసర్గ అనేవి ముందు ఉంటుంది, అవి కొన్ని లిస్ట్ తెలిసి చెప్పుకున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. పునరుక్తి శబ్దం వస్తే దాన్ని అవ్యయభావ సమాస్ అనుకున్నాం. సెకండ్ తత్పురుష సమాస్, తత్పురుష సమాస్లో వచ్చి మన కారక్ ఏదైతే మధ్యలో ఉంటుందో అది మనం లోపింపజేస్తే అది విగ్రహవాక్యం వల్ల ఇది సమస్త పదం అవుతుంది, అలా వస్తే తత్పురుష సమాస్. మూడో దానికి కర్మధారయ సమాస్, మన సెకండ్ పదాన్ని మన కైసా అని ప్రశ్న చేస్తే ఫస్ట్ పదం ఆన్సర్ అయితే అది కర్మధారయ సమాస్ అవుతుంది. ఫోర్త్ వన్ ద్విగు సమాస్, ద్విగు సమాస్లో మొదటి పదం సంఖ్య ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ద్వంద్వ సమాస్, ద్వంద్వ సమాస్ 2 పదాల మధ్యలో యోజక్ మనకు కనబడితే అది ద్వంద్వ సమాస్. నెక్స్ట్ లాస్ట్ వన్ బహువ్రీ సమాస్, ఇది పౌరాణిక నామం కానీ లేకపోతే అది ఒక పర్టికులర్ వ్యక్తికి కానీ ఒక మన యోగరుడి శబ్దం కానీ అవుతే అది మనం అది బహువ్రీ సమాస్ అనుకుంటాం. సో దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. 3 లోక్, 3 అంటే 3 సంఖ్య ఉంది. సో ఇది ఏ సమాస్ అవుతుంది? ఎస్, ద్విగు సమాస్. నెక్స్ట్ ఉపనయన్, ఉపనే ఉపసర్గ వచ్చింది ఇక్కడ, అక్కడ ఏమవుతుంది సమాస్ ఇది? ఓకే, అవ్యయభావ సమాస్. చంద్రముఖ్, ముఖ కైసా ముఖ హై? చంద్ర, సో చంద్ర కే సమాన్. సో ఇది ఏ సమాస్ అవుతుంది? కర్మధారయ సమాస్. సుఖ్ సాగర్, సాగర్ అనేది ఎలా వంటిది? సుఖంతో కూడి, సుఖ్ కా సాగర్. సో కా అనేది లోపింపు చేసింది, అప్పుడు ఏమవుతుంది? అది తత్పురుష సమాస్. చక్రధర్, చక్రధరుడు అంటే విష్ణుమూర్తికి పేరు, సో వెంటనేది పౌరాణిక నామం కనుక అది అవ్యయ బహువ్రీ సమాస్. సుఖ్ దుఃఖ్ మధ్యలో హైపన్ ఉంది, యోజక్, సో ఇదే సమాస్, ద్వంద్వ సమాస్. అంతిమ ప్రశ్న, ప్రశ్న కైసా ప్రశ్న హై? అంతిమ ప్రశ్న హై, సో ఇదే సమాస్ అవుతుంది, కర్మధారయ సమాస్. చతురానన్,
చతురానన్ అంటే ఏ సమాస్ అవుతుంది? అది దేవుడి పేరు. పౌరాణిక నామం కనుక బహువ్రీహి సమాస్. స్త్రీ పురుష్ మధ్యలో యోజక్ ఉంది కనుక అది ద్వంద్వ సమాస్. నిర్జన్ ఇక్కడ నిర్ అనే ఉపసర్గ ఉంది కనుక అది ఏ సమాస్ అండి? ఇది అవ్యయభా సమాస్. స్వామి భక్త్, స్వామి కా భక్త్, సో ఇది కారక లోపింప చేస్తుంది కనుక తత్పురుష సమాస్. సప్తాహ సప్త అంటే 7 అంటే ఏ సమాస్? అది సంఖ్య వచ్చింది కనుక ద్విగు సమాస్. అమోఘ శక్తి కైసా శక్తి హే? అమోఘ శక్తి కైసా అని క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది కనుక అది ఏంటది? కర్మధారయ సమాస్. ఈ క్వశ్చన్ చేసినప్పుడు జనరల్గా మనకి విశేషణం వస్తుందండి అది. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస్ అనమాట. శతాబ్ది, శత అంటే శతకం అంట. శత అంటే ఏంటి? 100. శతాబ్ది అంటే శతని సంఖ్య ఉంది, అప్పుడు ఏంటది? ద్విగు సమాస్. సూర్యోదయ్, సూర్యకా ఉదయ్, సో ఏ సమాస్? కారక లోపించింది, సో అది తత్పురుష సమాస్. అంతరిక్షవాసి ఏ సమాస్? కారక లోపించింది కనుక తత్పురుష సమాస్. ప్రతిక్షణ్, ప్రతి అయిన ఉపసర్గ వస్తే ఏ సమాసం? మన అవ్యయభా సమాస్. దోపహర్, దో అనే సంఖ్య వచ్చింది, ద్విగు సమాస్. సాధు సంత్, సాధుకి సంత్కి మధ్యలో హైపన్ ఉంది, యోజక్, సో యోజక్ ఉంటే ద్వంద్వ సమాస్. గిరిధరుడు అంటే కృష్ణుని పేరు, సో అది ఏ సమాస్? పౌరాణిక నామం అంటే దాన్ని మన బహువ్రీహి సమాస్. నాచ్ గాన్ మధ్యలో హైపన్ ఉంది, యోజక్, సో ఇది ద్వంద్వ సమాస్. సద్గురు, గురు కైసా హై? సత్ మంచివాడు, గొప్పవాడు, సో ఇక్కడ మనం ఉపసర్గ అనేవి కొన్ని మన లిస్ట్ చెప్పుకున్నాం. సత్ అంటే మంచి, సో ఇది అది అవ్యయభా సమాస్ వెళ్ళదు. ఇదేంటి? మంచి అంటే కైసా గురు, మంచివాడు, సో అది కర్మధారయ సమాస్. ఆమరన్, ఆన ఉపసర్గ లిస్ట్లో ఉంది మనం చెప్పుకున్న దాంట్లో, సో అది అవ్యయభా సమాస్. బారహ్ మాస, బారహ్ సంఖ్య, సో అది ద్విగు సమాస్. చరణ్ చిహ్న, చరణోంకా చిహ్న, సో అదే సమాస్ అండి, తత్పురుష సమాస్. పంకజ్ ఇంత ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. జా అంటే జన్మించడం, పంక్ అంటే బురద, సో జలజ్, పంకజ్ ఇవన్నీ కూడా ఏ సమాసాలు? అవి బహువ్రీహి సమాస్. మనం సమాసానికి సంబంధించి ఎటువంటి ప్రశ్న ఇచ్చినా సరే మీరు ఖచ్చితమైన సమాధానం చేయగలుగుతారు. మీరు కాస్తంత ఏకాగ్రతతోటి శ్రద్ధగా ఆలోచించగలిగితే చాలు. టెక్స్ట్ బుక్ సంబంధించిన లెసన్స్లో ఉన్న సెంటెన్స్ అన్ని పర్ఫెక్ట్గా చూసుకుంటే అందులో ఏది ఏ సమస్య అవుతుంది కాస్త మనం అబ్జర్వ్ చేస్తే మీరు ఎగ్జామ్లో మనకు తొందరగా ఫాస్ట్గా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయగలుగుతాం. ఎందుకంటే మన హిందీ మనకి ఈ మ్యాక్సిమంలో సాంస్క్రిట్ వర్డ్స్ అయి ఉంటాయి, సో శాబ్దిక అర్థం అనేది మనకు తెలియకపోతే కొద్దిగా కష్టం అవుతుంది. అది టెక్స్ట్ బుక్ చదివితే మనకి అది ఈజీ అవుతుంది, ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుంచే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, సో ధన్యవాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ ఫర్ డిఎస్సి, టెట్, ఎల్పి సెట్ అండ్ 10th class, ప్లీజ్ ఫాలో అవర్ వెబ్సైట్ www.hindimanch.com. అండ్ మీలో ఇప్పటికి ఇంకా ఎవరైనా మన ఎడ్యుకేషన్ చౌరస్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.